మరి ఈరోజు అనంతపురం సత్యసాయి జిల్లాకు సంబంధించిన రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ శామ్యుల్ కే జోహార్ బాబు గారు సత్యసాయి జిల్లాలో ఉన్నటువంటి ఎస్సీలకు సంబంధించిన సమస్యల కోసం కలెక్టరేట్లో పబ్లిక్ గ్రీవెన్స్ ఏర్పాటు చేయడం జరిగినది. మరి అది ఉదయం 10 గంటల నుంచి 2 గంటల వరకు మరి అర్జీలు స్వీకరించడం కూడా జరుగుతున్నది. మరి 2 గంటల తర్వాత డిఎస్పీ, ఎస్పీ, ఎంఆర్ఓ, ఆర్టీఓలతో రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేసుకొని మరి సమస్యలను పరిష్కరిస్తామని చెప్పి ఎస్సీ కమిషన్ చైర్మన్ గారు మా దృష్టికి కలిసినప్పుడు తెలియజేయడం జరిగినది. మరి ముఖ్యంగా అనంతపురం మరి సత్యసాయి జిల్లాలకు సంబంధించిన మాల మహానాడు డివిఎంసి మెంబర్లు అందరూ కలిసి దాదాపుగా ఒక 30 సమస్యల మీద జోహార్ బాబు గారిని కలిసి పరిష్కారం చేయవలసిందిగా అర్జీల రూపంలో ఇవ్వడం జరిగింది. మరి ముఖ్యంగా ఇందులో భూ సమస్యలు, శ్మశాన వాడకు సంబంధించిన సమస్యలు, ఎస్సీ ఎస్టీ అట్రాక్ట్కి సంబంధించిన సమస్యలు. మరి భూ సమస్యలు ఏమంటే 22 సంవత్సరాలుగా, 30 సంవత్సరాలుగా, 100 సంవత్సరాలు, 200 సంవత్సరాలు, 300 సంవత్సరాలుగా ఉన్నటువంటి భూములకు సంబంధించిన విషయంలో ఉదాహరణగా దర్శిమల గ్రామం వెంకటతిమ్మాపురానికి సంబంధించిన పొలంలో మరి భూమికి సంబంధించిన రస్తా విషయము ఒక అగ్రవర్ణ వ్యక్తి రైతు బీదాల నారాయణ రెడ్డి వాళ్ళ కొడుకు సంజీవ్ రెడ్డి అడ్డుపడడం జరుగుతుంది. మరి అదేవిధంగా గత 7 సంవత్సరాల నుంచి బసంపల్లి గ్రామంలో శ్మశాన వాడక సమస్య జరుగుతున్నది. మరి ఆర్డీఓలు మారినారు, వైసీబీ, టీడీపీ, ఎంఆర్ఓలు అందరూ మారినా కూడా ఇంతవరకు ఆ సమస్యకి పరిష్కారం జరగలేదు. మరి గతంలో కూడా ఎస్సీ కమిషన్ చైర్మన్ మారుమూడి విక్టర్ ప్రసాద్ గారు 3 సంవత్సరాలు పనిచేసినా కూడా బసంపల్లి శ్మశాన వాడక సమస్య జరగలేదు. మరి అదేవిధంగా ఎస్సీ ఎస్టీ అట్రాక్ట్ సంబంధించిన కేసులలో ఇంతవరకు 41 CRP నోటీసులు ఇచ్చి మరి బెయిల్ ఇచ్చి పంపించేస్తున్నారు. మరి ఎస్సీ ఎస్టీ ప్రివెన్షన్ యాక్ట్ దాదాపుగా మా సోదరులు మేము కలిసి పోరాటాలు చేస్తే 89లో వచ్చినటువంటి ఈ కేసుని కేవలం 41 CRP నోటీసులు ఇచ్చి ఈ కేసు నీరుగారుస్తున్నారు. మరి అదేవిధంగా దాదాపుగా డివిఎంసి మెంబర్గా పనిచేస్తున్నటువంటి చెరుకూరు గంగలయ్య గారు కానీ, ఎంఎన్ మూర్తి గారు కానీ, మరి మడకసిర నియోజకవర్గంలో సంబంధించిన మాల మహానాడు నాయకులు దాదాపుగా 15 ఏళ్ళు 13 ఏళ్ళ నుంచి ఈ భూ సమస్యల మీద కానీ ఎన్ని పోరాటాలు చేసినా, ఎన్ని అర్జీలు ఇచ్చినా మరి మాల కిష్టపకు సంబంధించిన విషయం మరి ఆయనకి పాస్బుక్లు ఇవ్వాలని చెప్పేసి కోర్టు ద్వారా కూడా ఇచ్చిన తర్వాత కూడా మరి ఈ రెవెన్యూ అధికారులు కానీ, ఆర్టీఓ కానీ ఎటువంటి స్పందన లేదు, మరి సమస్యకు పరిష్కారం లేదు. మరి ఎస్సీ కమిషన్ జోహార్ గారు వచ్చినందుకు మరి ఈ 30 సమస్యలు పరిష్కరిస్తారని మరి రివ్యూలో కూడా మాకి కూడా కుల ప్రజా సంఘాలను కూడా తీసుకోవాలని మరి ఎస్సీ కమిషన్ అనంతపూర్లో వచ్చినప్పుడు ఇది మాటల కమిషన్ కాదు, చేతల కమిషన్ అని చెప్పి చెప్పడం జరిగినది. మరి ఇప్పటికైనా ఈ మాలలకు సంబంధించిన సమస్యలని పరిష్కరిస్తారని చెప్పేసి ఈ ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ఆయనకు తెలియజేస్తున్నాం. మరి మీరు గుర్తించాలి, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్సీ షెడ్యూల్ క్యాస్ట్లో బాధితులు ఎవరన్నా ఉన్నారంటే అది మాలలు మాత్రమే, ముఖ్యంగా అనంతపురం జిల్లాలో. మరి 2011 సెన్సెస్ 75,000 జనాభా, మరి ఈరోజు 2 లక్షల జనాభా ఉన్నారంటే ఈ రాష్ట్రంలో బాధింపబడుతున్న కులం ఏదన్నా ఉంది అనంతపురం జిల్లాలో అంటే అది మాలలు మాత్రమే. మరి 75 సంవత్సరాలుగా ఇంతవరకు మాకు కనీసం ఒక మాల ఎమ్మెల్యే కూడా మీరు సీటు కేటాయించలేదు. మరి మీరు ఏమి ఈ ప్రభుత్వానికి మీరు మా మాలల ద్వారా తీసుకెళ్తారో మేము అది కూడా చూస్తాము. ఖచ్చితంగా మీరు మాలలకు సంబంధించిన సమస్యలు పరిష్కరిస్తారని చెప్పేసి ఈ మాల మహానాడు మరి అనంతపురం సత్యసాయి జిల్లా ద్వారా మీకు ఈ ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా మరొకసారి మీకు విన్నవించుకుంటున్నాం. జై భీమ్, జై భారత్.